హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం పథకం సంబంధించి రెండో ఫేజ్ సంబంధించి పేమెంట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను లాగిన్లో అయితే చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు లాగిన్లో కాకుండా సొంతంగా మన మొబైల్లోనే ఓటీపీ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ముఖ్యంగా మనకి నిన్న పేమెంట్ అనేది రిలీజ్ చేయడం ఉంది. అలాగే గ్రీవెన్స్లో అప్లై చేసిన వల్ల కొంతమందికి పడింది, కొంతమందికి పడలేదు. అలాగే ఫస్ట్ క్లాసు అలాగే ఇంటర్మీడియట్ జాయిన్ అయినటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి పడింది, కొంతమందికి పడలేదండి. సో ఇప్పుడు మనకి పేమెంట్ అనేది పడిందా లేదని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ఒక స్టేటస్ అనేది మనకి రిమార్క్స్లో ఏమి ఇచ్చారని చెప్పేసి క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అని అక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఓపెన్ చేసుకోండి, లేదంటే నేను చెప్పిన ప్రాసెస్ మీరు చేసుకోండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నానండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ గ్రీవెన్స్ మోడల్ అని చెప్పేసి ఎన్బిఎం పేమెంట్ స్టేటస్ తల్లి కొందని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ సైట్ అయితే వస్తుంది, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేయాలి, అలా ఉంటేనే మీకు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్లో పెట్టినాను, క్లోజ్ చేస్తున్నానండి. సో క్లోజ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం అవుతుంది. సో బెనిఫిషరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఈ విధంగా రావుతుంది. ఇక్కడ మన స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, తల్లి కొందనము, అలాగే ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి మదర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మదర్ కావచ్చు, అలాగే ఫాదర్ కావచ్చు, గార్డియన్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను మదర్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ ఉంది కదా, సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి. సో సొంతంగా మనమే చేసుకోవచ్చు అండి. సో లాగిన్లో లేకుండా మీరు చెక్ చేసుకోవచ్చు, ఇప్పుడు ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. సో నేను ఆధార్ నెంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. గెట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే యువర్ ఆధార్ విల్ బి అథెంటికేట్ అని చెప్పేసి వస్తుంది, అంటే మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ కూడా అని చెప్పేసి రావడం. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఓటీపీ సెంట్, మనకి ఇక్కడ ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తాను, మనకి ఓటీపీ కూడా ఇక్కడ మనకి ఓటీపీ కూడా రావడం జరిగిందండి. సో నేను ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఒకసారి లేదంటే కాపీ చేస్తున్నాను. సో ఓటీపీ అనేది కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి యూఆర్ షూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ మీద ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందండి. డిస్ట్రిక్ట్, మండలము, సెక్రటరీ కోడ్, అలాగే సెక్రటరీ నేము, అలాగే క్లస్టరు. సో మీ క్లస్టర్ కూడా ఇక్కడ తెలుస్తుంది. అలాగే బెనిఫిషియరీ యొక్క నేము, అలాగే మొబైల్ నెంబర్ అనేది రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ డీటెయిల్స్, సో అప్లికేషన్ డీటెయిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో అప్లికేషన్ మెంబర్స్ అనేది ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది, చిల్డ్రన్స్వి ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది పేర్లు వస్తాయి. అలాగే మనకి అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ అని చెప్పేసింది. పేమెంట్ ప్రొసీడ్ అని చెప్పేసి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పేమెంట్ అయితే పడుతుంది. ఇక్కడ మనకి చాలామందికి పేమెంట్ అనేది హోల్డ్ చేశారు డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు, అలాగే ఆర్టీఈ అని చెప్పేసి ఉన్న వాళ్ళకు పేమెంట్ పడుతుందా లేదని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. సో దాని గురించి కొద్దిగా డీప్గా అయితే చర్చించడం జరిగింది. సో అది ఎందుకు పడుతుంది, ఎందుకు పడదని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. చాలామందికి డిపార్ట్మెంట్ హోల్డ్లో పెట్టారని చెప్పేసి రావడం. సో అలాంటి వాళ్ళకి అంత అమౌంట్ పడుతుందా లేదని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. సో మనకి పేమెంట్ అనేది పడిందా లేదని చెప్పేసి సొంతంగా మన మొబైల్లో చెక్ చేసుకోవచ్చు అండి. వీటికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ కొంచెం డైరెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో చేసుకుని ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. ఇదండి సెకండ్ ఫేజ్ సంబంధించి, అంటే రెండో విడత తల్లి కొందరం పథకం సంబంధించి మీకు అమౌంట్ పడిందా లేదా, అలాగే మీ యొక్క రీజన్ సంబంధించి ఇక్కడ మీకు స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. సో మీరు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా ఇన్ని క్లారిటీగా అయితే రావడం జరుగుతుంది. ఇదండి తల్లి కొందరం పథకం సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.